మనం రోజు పాయసం చేసుకుని తినడం సాధారణమైన విషయమే. కానీ సీజన్ వైజ్ పండ్లతో చేసుకునే సీతాఫలం సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఢిల్లీ రుచులు యూట్యూబ్ ఛానల్. గిన్నె తీసుకొని కొన్ని సగ్గుబియ్యం వేసుకోవాలి. మీరు తినే క్వాలిటీని బట్టి సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం మునిగే అంత నీళ్లు పోసుకొని మినిమం 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం అనేది ఎంత నానితే అంత మంచిది, అంత తొందరగా ఉడుకుతుంది పాలల్లో వేసినప్పుడు, లేకపోతే చాలా గట్టిగా ఉంటాయి. 2 సీతాఫలాలు తీసుకొని విత్తనాలు తీసేయాలి. సీతాఫలాన్ని పేస్ట్లా చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని దోరగా వేగనివ్వాలి. మీ దగ్గరుంటే ఏ పప్పులైనా వేసుకోవచ్చు. పిస్తా, ఎండు ద్రాక్ష వేసుకొని వేగనివ్వాలి. సీతాఫలం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. రుచికి సరిపడినంత చక్కెర వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. చక్కెర కరిగినాక బాగా డ్రై అవ్వనివ్వాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాగబెట్టిన పాలు పోసుకొని బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికినాక రుచికి సరిపడినంత చక్కెర వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. యాలక్కాయ పొడి వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం చక్కెర వేసుకొని పాలని ఉడికిస్తే హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి పాలు ఇరిగిపోతాయి. వెంటనే పక్క పొయ్యి మీదకి చేంజ్ చేసుకోవాలి. చల్లగా అయినాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న సీతాఫలం పేస్ట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చేసుకునే సీతాఫలం సగ్గుబియ్యం పాయసం రెడీ.